అధినేత కేసీఆర్ కు ఊహించని పరిణామం. వరంగల్ నుంచి లోక్సభ అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాముగా మారింది. క్యాండిడేట్ దొరకని పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలువగా టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తేనే వస్తా లేదంటే రానంటూ కండిషన్ పెట్టారాయన. ఎర్రవల్లికి వెళ్తూ గౌరవరం దగ్గర ఆగిపోయారు. వరంగల్ నుంచి లోక్సభ అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాముగా మారింది. క్యాండిడేట్ దొరకని పరిస్థితి నెలకొంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలువగా టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తేనే వస్తానంటూ లేదంటే రానంటూ కూడా కండిషన్ పెట్టారు తాటికొండ రాజయ్య. అక్కడ ఏం జరుగుతోందో మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, రాజయ్య అయితే వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. కేసీఆర్ పిలిచినా కూడా తాను ఆ టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే వస్తాను లేదంటే రాను అంటూ కూడా ఒక కండిషన్ అయితే పెడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? రాజయ్యమంటున్నారు. రేఖ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కు ఇప్పటి వరకు అయితే వరంగల్ కు సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ స్పీకర్ మన మధుసూదనాచారి, అదేవిధంగా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా వీళ్ళంతా అక్కడ చేరుకోవడం జరిగింది. ఉదయం 2-3 గంటల నుంచి కూడా ఆ రాజయ్యను రావాలని చెప్పి అతనికి ఫోన్ చేయడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఫోన్ చేయగానే రాజయ్య తాటికొండ రాజయ్య మాత్రం స్టేషన్ కన్నపూర్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ గౌరవం స్టేషన్ వద్దకు రాగానే అక్కడ అదే హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కూడా టికెట్ ఆశిస్తూ అతను అక్కడికి చేరుకున్నాడనే సమాచారం రావడంతో రాజయ్య మధ్యాహ్నం గౌరవంలోనే ఆగిపోయి ఆ కేసీఆర్ మాత్రం ఫైనల్ గా టికెట్ కన్ఫర్మ్ చేసి రమ్ము అంటేనే వస్తా అని చెప్పి లేకుంటలేదని అక్కడ నిరీక్షిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ గతంలో కూడా అక్కడ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించి టికెట్ ఇస్తా అని చెప్పిన తర్వాత కావ్య ఎప్పుడైతే రాజీనామా చేసిందో వరంగల్ కు ఆ ఎంపీగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ముందుకు వచ్చినా కానీ మిగతా నేతలు సహకరిస్తారా లేదన్న కొంత ఆందోళనతోటి వరంగల్ జిల్లాకు సంబంధించిన హన్మకొండకు సంబంధించిన నేతలందరినీ కూడా ముఖ్యమంత్రి పలు దఫాలుగా పిలిపించుకొని సమీక్షలు సమావేశాలు నిర్వహించి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపే విధంగా ఉంటుందని చెప్పి అందరికి కూడా ఆ టికెట్ పై ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకోవడం ఎవరికి గతంలో మాట్లాడారు. ఈ రోజు ఫైనల్ చేసే విషయంలో కూడా రాజయ్యను రప్పించే విషయంలో కోసం ఫోన్ చేసి రమ్మన్నట్టుగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. రాజయ్య కూడా అక్కడికి వచ్చి ఫైనల్ గా సుధీర్కి ఇస్తానంటే ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోతాను రిటర్న్, లేదంటే నాకు ఇస్తా అంటే మాత్రం ఫామ్ హౌస్ కి వస్తానంటే కేసీఆర్ కి మాత్రము ఫామ్ హౌస్ నుంచి ఫోన్ చేసి చెప్పినట్లుగా మనకు సమాచారం అయితే వస్తుంది. 2 గంటల నుంచి కూడా రాజయ్య ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు అయితే రాజయ్యకి ఫోన్ రాలేదని తెలుస్తుంది. రాజయ్య కూడా మరి కాసేపట్లో మరి ఆ ఫోన్ వస్తే ఫామ్ హౌస్ కి వెళ్తాడా లేదంటే అక్కడ నుంచి స్టేషన్ గణపూర్ వెళ్తాడనే సందిగ్ధం నెలకొంది. రేఖ అదేవిధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేస్తుంది. మాకు పోటీ లేరనుకున్నప్పుడు ఎప్పుడైతే 2014 నుంచి ఇప్పటి వరకు ఏకచక్రాధికంగా వీళ్ళైతే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందో దాన్ని నచ్చలేదని చెప్పి చాలా మంది పార్టీ నుంచి టికెట్ ఇస్తామన్నా కానీ ఇవాళ రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల కొందరు వచ్చినా కానీ అక్కడ ఓడిపోయే స్థానాలు ఓడిపోతారని చెప్పి కూడా ఆ వరంగల్ సంబంధించిన నేతలు కూడా పిలిపించుకుని రాజయ్య గెలిపే విధంగా ఉంది. అక్కడ జడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్కి ఇస్తే ఏ విధంగా ఉందనే విషయం వాళ్ళందరూ కూడా ఇద్దరిని కూడా వస్తుండబెట్టి ఎవరికొకరు ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రాజయ్యకి మాత్రం టికెట్ లేకపోతే మాత్రం ఫామ్ హౌస్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పి రాజయ్యకి సంబంధించిన అంతర్లు అయితే మనకు సమాచారం తెలుస్తుంది. రేఖ దుర్గారెడ్డి, అయితే మార్నింగ్ నుంచి కూడా మనం ఉన్నాం ఒకానొక సందర్భంలో ఎంపీ టికెట్ వరంగల్ కి సంబంధించిన ఎంపీ టికెట్ అయితే రాజయ్యకు కేటాయించారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా క్లారిటీ రాలేదు అని మీరు చెప్తున్నారు. మొత్తం ఈ టికెట్ ని ఎంతమంది ఆశిస్తున్నారు? రాజయ్యకు వచ్చే ఛాన్సెస్ ఎంత మేరకు ఉన్నాయి? రేఖ మనం చూడొచ్చు, రాజయ్యకు మాత్రం పొద్దున ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తాము రమ్మని చెప్పి సమాచారం రావడంతో అతను అనుచరులంతా కూడా బయటకు లీకేజ్ చేయడం జరిగింది. కేసీఆర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్టేషన్ కనుకూరు మాజీ మంత్రికి టికెట్ కేటాయిస్తున్నారని చెప్పి తన అనుచర వర్గాలంతా కూడా సంతోషం వ్యక్తం చేసి ఇప్పుడు టికెట్ వస్తుందని చెప్పి కొంత మీడియాకి లీకేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సందర్భాలు కొన్ని మీడియా సోషల్ మీడియాలో కూడా స్టేషన్ కనుకూరు రాజయ్యకి టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా రావడం జరిగింది. దాంతోపాటు అదే విషయంలో కూడా అక్కడ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో జడ్పీ చైర్మన్ హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కూడా అతను కూడా టికెట్ ఆశిస్తూ అక్కడికి రావడం జరిగింది. సుధీర్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు కనుక లోపలికి వెళ్ళలేకుండా గౌరవం స్టేజ్ వద్ద రాజయ్య ఉన్నాడు. టికెట్ల బలహీనతలు చూస్తే మాత్రం రాజయ్య వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. నిజంగా గతంలో కూడా రాజయ్య మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అక్కడ కూడా విశ్లేషణ ఏ విధంగా ఉందని చెప్పుకుంటా అక్కడ ఉన్న నివేదిక తెప్పించుకున్నాక ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫైనల్ చేస్తానని చెప్పి వాళ్ళతో ముఖ్య నేతలతో వరంగల్ సంబంధించిన వాళ్ళతో అయితే సమావేశం నడిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది. రాజయ్యకి ఇస్తే మాత్రం కొంత టైట్ ఉండే అవకాశాలు, లేదంటే సుధీర్కి ఇస్తే జడ్పీ చైర్మన్ సుధీర్కి ఇస్తే కొంత నివేదిక ఎట్లా ఉంటుందని చెప్పి కూడా ఆయన ఆశిస్తూ అనుచరులతో మాత్రం నివేదిక తెప్పించుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. రేఖ ఏదేమైనా సరే వరంగల్ సంబంధించిన ఎంపీ టికెట్ జైలాంలో మాత్రం ఇప్పటి వరకు అయితే రాజయ్యకి కానీ సుధీర్కి కానీ కన్ఫర్మ్ చేయలేకపోయిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మరి కాసేపట్లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు
ఇరు వర్గాలు సుధీర్ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాకే టికెట్ వస్తుందని చెప్తున్నారు, అటు రాజేకి సంబంధించిన వాళ్ళు కూడా మాకు కన్ఫర్మ్ అయిపోయింది టికెట్ విషయంలో అని చెప్తున్నారు. కానీ ఎవరికి కూడా ఫైనల్ చేయకపోవడంతో ఇక్కడ రాజే గౌరవం దగ్గర ఒక హోటల్ దగ్గర వేచి చూస్తున్నాడు. ఇక సుధీర్ మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. రేఖ, దుర్గారెడ్డి ఇంతకు ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు రాజయ్య. ఆ తర్వాత పార్టీ మారుతున్నారంటూ కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కొట్టిపారేస్తూ నేను పార్టీ మారట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ ఎంపీ టికెట్ కూడా తనకు దక్కకపోతే పార్టీ మారే ఆలోచన కూడా ఉందా? వాస్తవం చూసినట్లయితే గతంలో స్టేషన్ రాజా మీద వచ్చిన నవ్య సర్పంచ్ ఆరోపణలు, అక్కడ ఉన్న గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ రాజాకి టికెట్ ఇవ్వలేకపోయారని చెప్పారు. ఆ తర్వాత నీకు సముచిత అధికారం, మన పార్టీ అధికారంలోకి వస్తుంది, నీకు సముచిత న్యాయం చేస్తామని చెప్పి రాజయ్యను అప్పుడు పార్టీ మారకుండా లేకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కొంత కేసీఆర్ బుజ్జగిస్తే ఆ బుజ్జగింపులతోటి రాజయ్య మౌనంగా ఉండడం జరిగింది. దాంతో పాటు కొన్ని సందర్భాలు కూడా రాజయ్యకు రాజ్యసభ సభ్యుడు ఇస్తామని చెప్పారు, లేదంటే కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆయన మౌనంగా ఉన్నాడు. నిజంగానే ఒకవేళ ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కూడా పార్టీ మారే ఆలోచన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పి రాజాకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నది జరుగుతుంది. నిజంగానే ఈ రోజు మాత్రం ఫైనల్ గా ఒకవేళ రాజాకి టికెట్ ఇయ్యాక సుధీర్ టికెట్ ఇస్తే మాత్రం ఆయన పార్టీ మారే ఆలోచనతోటి కార్యకర్తల సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేఖ, ఏదేమైనా కేసీఆర్ మాత్రం రాజయ్య వైపు మొగ్గు చూపుతున్నారు. వరంగల్ సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే బండ ప్రకాష్ ఎమ్మెల్సీ, మధుసూదన్ సార్, వీళ్ళంతా కూడా ఉదయం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చి వరంగల్ సంబంధించిన ముఖ్య నేతలు అక్కడ ఏమేమి జరుగుతుంది అనే మొత్తం పూర్తిగా కేసీఆర్ వివరించారు. ఆ వివరించిన తర్వాత మాత్రం ఇంకో హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాల్లో మాత్రం డిక్లేర్ చేసే అవకాశం అవుతుంది. ఇద్దరిట్లా సుధీర్కి వస్తుందా లేకుంటే రాజయ్యకి వస్తుందా అని దాని మాత్రం రాజయ్యకి మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫోన్ రావడంతో తన అంత రెడీ చేసుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చిన టికెట్ ఇవ్వకపోతే నన్ను అవమానించినట్లు అవుతుందని చెప్పి రాజయ్య కొంత వెనుక వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, దుర్గారెడ్డి, అయితే ఈ వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి కడియం కావ్యకు ఆ టికెట్ కేటాయించినప్పుడు తాటికొండ రాజయ్య అయితే కాస్త సైలెంట్ గానే కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నట్లయితే ఒకవేళ జడ్పీ చైర్మన్ సుధీర్కి అయితే ఈ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తే రాజయ్య ఊరుకునే పరిస్థితులు ఉంటాయా, లేదంటే ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా? అయితే రాజయ్య అనుచరులు మాత్రం ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నిజంగానే ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం మేము సుధీర్కి మాత్రం సహకరించేది లేదని చెప్పి తేల్చి చెప్పినట్లుగా ఎర్రబెల్లి దయాకర్తో వాళ్ళ అనుచరులతో మాట్లాడి తెలుస్తుంది. ఇద్దరిని కన్విన్స్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరు వినే పరిస్థితి లేకపోతే రాజయ్య వింటాడా, రాజయ్య వినకపోతే మాత్రం ఖచ్చితంగా సుధీర్కి ఇస్తే మాత్రం రాజయ్య వర్గం సపోర్ట్ ఉండదని చెప్పి వీళ్ళంతా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సీఎం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తుంది. రాజయ్య వర్గం, రాజయ్య అనుచరులు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నప్పుడు కూడా ఇవ్వలేకపోయారు, ఎంపీ టికెట్ ఇస్తామని ఫోన్ చేసి రప్పించుకుని ఇవ్వలేకపోతే మేము ఎందుకు సపోర్ట్ ఇస్తాం, ఎందుకు సహకరిస్తాము, లేదా రాజయ్య అనుచరులతో అనుచరులతో మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకొని మాత్రము ముందుకెళ్తామంటున్నారు. నిజంగానే వరంగల్లో గట్టి పోటీచ్చే నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ పోటీ చేసి ఇద్దరు ఉన్నారనుకుంటే అందులో ఒకరు రాజయ్య పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. రాజయ్య పేరు ప్రస్తావనకు వచ్చిన తర్వాత సుధీర్ పేరు కూడా రావడం జరిగింది. అంటే ఇద్దరు పోటీలో ఉంటే ఎవరికొకరు క్లియర్ చేస్తే మాత్రం పోటీచ్చే అవకాశం లేదా గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదా మామూలుగా ఇద్దరికి ఎవరికొకరు మైనస్ అయినా కానీ అక్కడ ఓటమి చెందుతుందని చెప్పి ఇరువురు నేతలను బుజ్జగించి రాజయ్యను కానీ సుధీర్ కానీ ఫైనల్ చేసే అవకాశం ఉన్నా కానీ ఇంతవరకు అయితే మంత్రాలు జరుగుతున్నాయి కనుక రాజయ్యను పిలుపు వచ్చి ఆ మధ్యలో ఆగిపోవడం జరిగింది. దాంతో పాటు రాజయ్య ఫామ్ హౌస్ నుంచి రాజయ్యకి ఫోన్ రాకపోవడంతో గౌరవం వద్దనే వెయిట్ చేస్తున్నాడు. ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మాత్రం వెళ్ళిపోతానని చెప్పి రాజయ్య కూడా సంకేతాలు పంపినట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. రేఖ, ఏదేమైనా జరిగింది అంటే వరంగల్లో ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీలో ఆశించిన ఎవరు ముందుకు రాకపోవడంతో ఇరువురిని పిలిపించి ఇరువురిలో ఎవరికొకరు ఇస్తా అని చెప్పినా కానీ ఆ ఇద్దరు సయోధ్యకు రాకపోవడంతో ఒక టికెట్ డైలామాలో ఉందని చెప్పవచ్చు. రేఖ, దుర్గారెడ్డి, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అటు హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్ కానీ రంగంలోకి దిగి ఆ పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితులు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీఆర్ఏ స్వయంగా ఫోన్ చేసినప్పటికీ కూడా ఒక కండిషన్ పెడుతున్నారు తాటికొండ రాజయ్య. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ నుంచి తాటికొండ రాజయ్యకు ఫోన్ కాల్ వస్తుందని ఆశించవచ్చా? అదే లేదంటే ఈ రంగంలోకి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దిగి వారిని సద్దుమణిగించే సందర్భాలు ఉంటాయా? అయితే ఇప్పటి వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి ఇప్పటికే ఫామ్ హౌస్ వెళ్ళిపోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత రాజయ్యను పిలిపించి లేకుంటే సుధీర్ చేస్తే అతనితో అక్కడికి మాట్లాడి అతను కన్విన్స్ చేసిన తర్వాత సుధీర్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సుధీర్ ఫైనల్ చేసినట్టుంటే రాజయ్య వెళ్ళిపోతారు కనుక రేపు వెళ్ళిపోయి అతనికి మాట్లాడి ఆ పార్టీలో ఉండాలి లేకుంటే సముచిత న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చామంటే ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చారు, మరోసారి ఎంపీ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేకపోతున్నారు. ఇంకా ఉన్న పదవులు ఏంటి ఇచ్చేది ఏంటని చెప్పుకుంటా రాజయ్యకు సంబంధించిన వర్గంకి సంబంధించిన వాళ్ళైతే మాత్రము ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తే మాత్రమే మేము పార్టీలో ఉంటాము, లేకుంటే పార్టీ వీడి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఇక కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు బుజ్జగింపులు చేసి చాలా సందర్భాలు
సందర్భాల్లో కూడా గతంలోనే రాజయ్య ఎమ్మెల్యే టికెట్ చెప్పడంతో ఆశించి బయటపడడంతో వీళ్ళంతా వెళ్ళి వాళ్ళని బుజ్జగింపు చేసి మీకు రాజ్యసభ సభ్యుడు కానీ లేకుంటే ఎమ్మెల్సీ కానీ ఇస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు ఒప్పించడం జరిగింది. దాంతో పాటు పార్టీ ఇన్ని రోజులు మాత్రం ఆయన కొనసాగడం జరిగింది. ఇప్పుడు మాత్రం కేసీఆర్ నుంచి స్వయంగా ఫోన్ రావడంతో టికెట్ కన్ఫర్మ్ అయిందనే ఆలోచనతోటే ఆయన గౌరవం వరకు రావడం జరిగింది స్టేషన్ కన్నపూర్ నుండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత లోపల సుధీర్ ఉన్నాడు, మా జడ్పీ చైర్మన్, ఆయనకు కూడా ఇచ్చే అవకాశాలు నేను తేలవడం రావడంతో అక్కడ ఆగిపోవడం జరిగింది. కేసీఆర్ స్వయంగా యొక్క టికెట్ విషయంలో మాత్రం ఫైనల్ కనుక రాజయ్య మాత్రం కొంత ఆచితూచి అడుగులు వేసే విషయం అయితే మనకు తెలుస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.